హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. లాసెట్ సక్సెస్ సిరీస్ పార్ట్ 4లో భాగంగా ఈ వీడియోలో మనం మీరు చేయాల్సిన కొన్ని డూస్ అండ్ చేయకూడని కొన్ని డోన్స్ మాట్లాడదాం. చాలామంది విద్యార్థులు లాసెట్ రాసిన తర్వాత, ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత ఇలా ఆలోచిస్తారు, అరే నేను అంత పెద్ద తప్పేలా చేశాను, ఇది నాకు ముందే తెలుసుంటే అయిపోయేది కదా, నేను ఈ స్ట్రాటజీ కాకుండా ఈ స్ట్రాటజీలో వెళ్తే నాకు ఇంకా మంచి మార్క్స్ వచ్చేవేమో, నేను ఈ విధంగా ప్రిపేర్ అయి ఉంటే ఇంకా బాగా చదువుకునేవాడినేమో, పలు రకాలుగా ఈ విధంగా ఆలోచిస్తూ రిగ్రెట్ అవుతూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. సో అటువంటి అనుభవాలన్నీ నేను చూస్తూ ఉన్నాను గత 4-5 ఇయర్స్గా. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు అతి ముఖ్యమైన డూస్ అండ్ డోంట్స్ చెప్తాను. అవన్నీ మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ అవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ యొక్క ప్రిపరేషన్ని స్ట్రీమ్లైన్ చేసుకోండి, మ్యాక్సిమైజ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, సెట్ క్లియర్ స్టడీ గోల్స్. సో ఎస్టాబ్లిష్ స్పెసిఫిక్ అండ్ మెజరబుల్ స్టడీ టార్గెట్స్. మీరు పెట్టుకునే గోల్స్ అన్నీ మెజరబుల్గా ఉండాలి, అంటే క్వాంటిఫైబుల్గా ఉండాలి. నేను ఇప్పుడు మీరు ఎంత చదువుతారు అనేది పేజెస్ లాగా చదువుతారా లేదా టాపిక్స్ లాగా చదువుతారా అనేది మీ ఇష్టం, కానీ ఒక టార్గెట్స్ అయితే ఉండాలి. ఈరోజు నేను ఒక 10 పేజెస్ లీగల్ యాప్టిట్యూడ్ చదువుతానంటే ఆ 10 పేజెస్ చదవాలి. లేదా అలా కాకుండా నేను ఈరోజు వీలైనంత చదువుతాను అంటే దట్ ఈస్ నాట్ మెజరబుల్. సో ఖచ్చితంగా మన టార్గెట్స్ అనేది మెజరబుల్గా ఉండాలి. మీరు 10 పేజెస్ అంటే 10 పేజెస్ చదవాలి. అప్పుడు మీరు 5 పేజెస్ చదివితే 5 పేజెస్ చదవలేకపోయారని మీకు తెలుస్తుంది అండ్ నెక్స్ట్ డే మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ వీలైనంత చదువుతాను, సమయం దొరికినప్పుడు చదువుతాను, ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు చదువుతాను అని కాకుండా మినిమం స్టాండర్డ్స్ సెట్ చేసుకోండి, మ్యాక్సిమం ఎంతైనా చేసుకోవచ్చు. తర్వాత బ్రేక్ డౌన్ యువర్ ప్రిపరేషన్ గోల్స్ ఇంటూ స్మాలర్ మైల్ స్టోన్స్. మీకు ఇదంతా కొత్తగా ఉంటుంది. లా అన్న, కరెంట్ అఫైర్స్ అన్న, జీకే అండ్ మెంటల్ అబిలిటీ అన్న, ఎస్పెషల్గా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారికి ఇదంతా కొంచెం కొత్తగా ఉంటుంది, కొత్త అనుభవం. కాబట్టి మీరు దీన్ని సింపుల్గా క్రాక్ చేయాలంటే ఏం చేయాలంటే, మీకున్న సిలబస్ని ఐడియల్గా స్మాలర్ మైల్ స్టోన్స్గా డివైడ్ చేసుకోవాలి. అంటే పార్ట్స్గా డివైడ్ చేయండి, విడగొట్టండి, ఒక్కొక్క పార్ట్ని ఫినిష్ చేసుకుంటూ రండి. ఖతం. మీరు ఎండ్ ఆఫ్ ది డే డెఫినెట్గా మీ సిలబస్ అంతా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. ఈ టిప్ ఫాలో అయిన ప్రతి స్టూడెంట్ మంచి ర్యాంక్స్ సాధించారు. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్, చూజ్ అన్ ఐడియల్ స్టడీ ఎన్విరాన్మెంట్. సో మీ స్టడీ ఎన్విరాన్మెంట్ క్వైట్ అండ్ కంఫర్టబుల్గా ఉండే విధంగా చూసుకోండి. మీకున్న లెవెల్లో మంచి ప్లేస్లో చదువుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ దో. ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదన్న సామెతను దృష్టిలో ఉంచుకొని దీన్ని వీలైతే పాటించే ప్రయత్నం చేయండి. బికాస్ మనము మన యొక్క కాన్సన్ట్రేషను, మన యొక్క ఏకాగ్రత లెవెల్స్ అనేవి మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఆబ్వియస్గా దీన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎన్వైరన్మెంట్లో కూర్చున్నారు, అక్కడ బాగా స్మెల్ వస్తుంది లేదా అక్కడ బాగా మస్కిటోస్ కుడుతూ ఉన్నాయి, మీరు ఫోకస్ చేయలేరు. కాబట్టి మనము చదివింది ఎగ్జామ్లో గుర్తుకు రావాలి, స్ఫురణకి రావాలి అంటే మనం కాన్సన్ట్రేషన్తో చదవాలి. లేదా జస్ట్ అలా పేపర్స్ చదువుకుంటూ వెళ్ళిపోతే లాభం ఏం లేదండి. చదివింది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. సో దట్స్ వేర్ స్టడీ ఎన్వైరన్మెంట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. దట్స్ వేర్ లైబ్రరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. నెక్స్ట్, మెయింటైన్ ఏ వైట్ నోట్స్. ఇఫ్ పాసిబుల్, గో అండ్ గెట్ ఏ వైట్ నోట్స్ ఫ్రమ్ ద నియరెస్ట్ స్టేషనరీ, బికాస్ యూ హ్యావ్ టు మెయింటైన్ రఫ్ నోట్స్ అండ్ ఏ proper notes where all the important points to revise will be noted down. So create concise and organized notes for each subject and topic covered in the LASET syllabus. Use bullet points, diagrams and mnemonics, అంటే ఏమైనా ట్రిక్స్, టెక్నిక్స్, షార్ట్ కట్స్ లాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నాలు, మీకు ఏమైనా అటువంటి హ్యాబిట్స్ ఉంటే అవన్నీ రాసుకోండి. దట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ రివిజన్. So and it will also help you to summarize key concepts and make revision more efficiently. So next, stick to the syllabus. చాలామంది ఏం చేస్తారంటే సిలబస్లో లేని టాపిక్స్ కూడా ఇది కూడా వస్తుందేమో, ఇది కూడా చదువుకుందాం, ఇది చదివినా మనకి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చదువుతూ ఉంటారు. బట్ నెవర్ డూ దట్. స్టిక్ టు ద సిలబస్ and avoid wasting time on unrelated and extraneous material that is not part of the prescribed syllabus. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే సిలబస్లో ఇచ్చింది మాత్రం చదివితే చాలు. సిలబస్లో లేనిది కూడా ఊహించుకొని చదివి ఇది వస్తుందేమో అనుకుంటే మాత్రం టైం వేస్ట్ అవుతుంది బేసికల్గా, అంతే. సో అది కూడా దృష్టిలో ఉంచుకోండి. సో ఎప్పటికప్పుడు నేను ఇస్తున్న అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి. డెఫినెట్లీ యూ విల్ డూ వెల్ ఇన్ ఎగ్జామ్. నెక్స్ట్, టేక్ రెగ్యులర్ బ్రేక్స్
సో ఇఫ్ యు ఆర్ ఏ సీరియస్ రీడర్, వివిడ్ రీడర్, మీరు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. రిలాక్సేషన్ టెక్నిక్స్, ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి. స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. ఇటువంటివి చేయడంలో ఎటువంటి మొహమాటాలు అవసరం లేదండి. ఇటువంటివన్నీ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నవేడేస్ మెంటల్ హెల్త్ అనేది ఎవరిది కూడా అంత బాగుండడం లేదు. బీట్ టెక్నాలజీ, బీట్ సోషల్ మీడియా, ఆర్ బీట్ రిలేషన్షిప్, టాక్సిక్ రిలేషన్షిప్స్, అందరూ కూడా ఏదో ఒక డిప్రెషన్లో ఉంటున్నారు. ఎవరిని కదిలిచ్చినా ఏదో ఒక బాధ చెప్తున్నారు. కాబట్టి మీ హెల్త్, మెంటల్ హెల్త్ ముఖ్యంగా చాలా బాగుండాలి ప్రిపరేషన్లో. అంటే మీరు తప్పకుండా ఇటువంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ వంటివి చేయడం ప్రారంభించండి. అండ్ దట్ విల్ ఈవెన్ హెల్ప్ యూ టు రిమెంబర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రెడ్ ఫర్ లాంగ్ డ్యూరేషన్. నెక్స్ట్, రియలిస్టిక్ రివిజన్ షెడ్యూల్ పెట్టుకోండి. సో క్రియేట్ ఏ స్ట్రక్చర్డ్ రివిజన్ షెడ్యూల్ టు రివ్యూ ప్రీవియస్లీ కవర్డ్ టాపిక్స్ రెగ్యులర్లీ. సో మీ రివిజన్ అనేది డైలీ ఉండొచ్చు, వీక్లీ వన్స్ ఉండొచ్చు, మంత్లీ ఉండొచ్చు. సో ఈ 3 డైలీ, వీక్లీ అండ్ మంత్లీ మీరు చేసినట్లయితే డెఫినెట్లీ యూ విల్ బీ ఏ టాప్ ర్యాంకర్ ఇన్ ద లాసెట్ 2025. నోట్ దిస్ పాయింట్. అలాగే డెడికేటెడ్ టైమ్ ఫర్ రివిజన్ సెషన్స్. సో అడాప్ట్ షెడ్యూల్ యాజ్ నీడెడ్ బేస్డ్ ఆన్ యువర్ ప్రోగ్రెస్ అండ్ ప్రయారిటీస్. తప్పకుండా రివిజన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మొత్తం సిలబస్ ఫినిష్ చేసిన తర్వాత రివైజ్ చేయడం వేరు, ఎప్పుడు చదివింది అప్పుడు రివైజ్ చేయడం వేరు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడు చదివింది ఏ రోజుకి ఆ రోజు, అట్లీస్ట్ ఏ వీక్కి ఆ వీక్ రివిజన్ చేసుకోవడం చాలా మంచిది. మీకు టెంప్టేషన్ అనిపిస్తుంది రివిజన్ తర్వాత చేద్దాంలే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం, ఫస్ట్ సిలబస్ ఫినిష్ చేద్దాం అన్న టెంప్టేషన్ చాలా ఉంటుంది. బట్ దాన్ని కొంచెం మీరు కంట్రోల్ చేసుకొని, నో, రివిజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కవరింగ్ ఎంటైర్ సిలబస్ అన్న యాంగిల్లో, ఎందుకంటే మనకి సఫిషియంట్ టైం ఉంది కాబట్టి మేక్ ష్యూర్ యూ రివైజ్ ఎవ్రీ టాపిక్. డోంట్స్, ఇప్పుడు మనము ఏవి చేయకూడదో మాట్లాడదాం. సో ఏవి చేయాలో ఎంత ఇంపార్టెంటో, ఏవి చేయకూడదో అవి చేయకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. డోంట్ ప్రోక్రాస్టినేట్. సో చాలామంది నేను గమనించేది ఏంటంటే, లాసెట్ రాసే వాళ్ళు కొందరు ఇంటర్మీడియట్ ఉంటారు, కొందరు డిగ్రీ ఫినిష్ అయి ఉంటారు, చాలామంది ఇంకా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, అందులో డాక్టర్స్ ఉంటారు, హౌస్ హోల్డ్స్ ఉంటారు, హౌస్ హోల్డ్ ఉమెన్స్ ఉంటారు, లేదా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి బేసికల్గా టైం దొరకదు. కాబట్టి ఈజీగా చేసేది ఏంటంటే పోస్ట్పోన్ చేయడం, ప్రిపరేషన్ తర్వాత స్టార్ట్ చేద్దాం, ఇంకా టైం ఉంది కదా అని ఆన్సర్ వస్తుంది అనమాట. బట్ నెవర్ డూ దట్. ప్రోక్రాస్టినేషన్ కెన్ లీడ్ టు స్ట్రెస్, క్రామింగ్ అండ్ పూర్ పర్ఫార్మెన్స్ ఆన్ ద ఎగ్జామ్ డే. వీళ్ళంతా ఏం చేస్తారంటే, ఎగ్జామ్ 1 వీక్ ముందు కూర్చుంటారు, మొత్తం ఆ బుక్ను మొత్తము బ్రెయిన్కి ఎక్కించే ప్రయత్నం చేస్తారు. అది అస్సలు అయ్యే పని కాదు. కాబట్టి కొద్దిగా అయినా సరే, డైలీ ½ an hour అయినా సరే చదవండి. ప్రోక్రాస్టినేట్ చేయకండి. ప్రిపరేషన్ తర్వాత స్టార్ట్ చేద్దాం, సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేద్దాం, లేదా ఫిబ్రవరిలో స్టార్ట్ చేద్దాం, లేదా మార్చిలో స్టార్ట్ చేద్దాం, అవన్నీ వద్దు, రీజన్స్ వద్దు. బికాజ్ మీరు ఒకసారి చూడండి, ఇప్పటి నుంచి ½ an hour డైలీ చదివినా కూడా దట్ విల్ రియల్లీ గోయింగ్ టు హెల్ప్ యూ అనమాట. కాబట్టి డెఫినెట్లీ టేక్ దిస్ యాజ్ మై హంబుల్ సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ. డోంట్ ప్రోక్రాస్టినేట్ థింగ్స్. Don't neglect revision. As I said, revision is very important in one's preparation. Don't overload with study materials. చాలామంది పలు రకాల సోర్సెస్ని కొంటారు, డబ్బులు ఉన్నాయని చెప్పేసి నానా రకాల పుస్తకాలు కొనుక్కొని అసలు లాస్ట్కి ఏది కూడా ఏ బుక్ కూడా పూర్తి న్యాయం చేయరనమాట. అలా కాకుండా మంచి టాప్ 2 సోర్సెస్ ఏదైనా, టాప్ 1 or 2 మ్యాక్సిమం తీసుకోండి, వాటికి స్టిక్ అవ్వండి. అంటే ముందే మీరు సిలబస్లో కవర్ అయ్యే బుక్నే తీసుకోవాలి. ఆ బుక్స్కి లేదా ఆన్లైన్ సోర్సెస్కి లేదా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్స్కి లేదా యాప్స్కి స్టిక్ అవ్వండి. ఎక్కువ అవుతున్న కొద్ది సోర్సెస్ మీ టైం అనేది స్ప్లిట్ అవుతుంది, మీరు డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట చాలా వరకు. సో అది మీరు పర్సనల్గా ఎవరికి వారు అంచనా వేసుకొని మేనేజ్ చేసుకోవాలి. సో స్టిక్ టు ఏ few high quality resources that align with the LASET syllabus and focus on mastering the content effectively. Don't ignore practicing mock tests. చాలామంది ప్రిపేర్ అవుతారు, మొత్తం సిలబస్లో ఉన్నది 100% ప్రిపేర్ అవుతారు, కానీ బిట్స్ని ప్రాక్టీస్ చేయరు. అప్పుడు ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ అయింది వాళ్ళకి గుర్తుకు రాదు, ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ లేదు. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది లాసెట్ కూడా వర్తిస్తుంది. లాసెట్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్ టు దిస్. కాబట్టి మీరు సెక్షనల్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ రిగరస్గా ప్రాక్టీస్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మాక్ టెస్ట్ ద్వారా మీరు ఎక్కడ
మిస్ అవుతున్నారు, అంటే మీకు ఏ టాపిక్ సరిగా గుర్తుండట్లేదు ఎగ్జామ్లో, ఏ టాపిక్ మీకు బాగా గుర్తుంటుంది, ఎక్కడ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మీకు తెలిసిపోతుంది. ఏది ఎక్కువ సమయం తీసుకుంటుంది, ఇటువంటి అన్ని విషయాలు మీరు మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయడం ద్వారా తెలుస్తుంది. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు అటెంప్ట్ మాక్ టెస్ట్ అండి. సో మన కృష్ణాస్ లారియల్స్ తరపున కొన్ని మాక్ టెస్ట్లు అయితే మీకు ఈసారి 2025 లాసెట్కి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. సో వీ విల్ గివ్ యూ అన్ అప్డేట్ వెరీ సూన్. డోంట్ నెగ్లెక్ట్ టైమ్ మేనేజ్మెంట్. డోంట్ ఓవర్లుక్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టైమ్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము చిన్న చిన్న సరదాలు అవన్నీ కొన్ని రోజులు పక్కకు పెట్టడం మంచిది. ప్రాక్టీస్ టైమ్ బౌండ్ మాక్ టెస్ట్ అండ్ డెవలప్ స్ట్రాటజీస్ టు allocate time wisely across different sections. Even when you are attempting mock tests, మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. 90 నిమిషాలు 120 ప్రశ్నలు. ఫస్ట్ నేను ఏ సెక్షన్ అటెంప్ట్ చేయాలి, నేను ఏ స్ట్రాంగ్గా ఉన్నాను, అవన్నీ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. స్లోగా నేను కూడా మీకు ఒక్కొక్కటి వివరించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డోంట్ లెట్ ద ఎగ్జామ్ యాంగ్జైటీ ఆర్ స్ట్రెస్ ఓవర్వెల్మ్ యూ డ్యూరింగ్ ద ప్రిపరేషన్ ఫేజ్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, ఎందుకంటే మిమ్మల్ని గైడ్ చేయడానికి నేనున్నాను. నేను రాసినప్పుడు నాకు ఎవ్వరు లేరు. సో నాలా ఎవరు ఇబ్బంది పడొద్దు, నాలా ఎవరు బాధపడొద్దు, నాలా ఎవరు గైడెన్స్ లేకుండా ముందుకు వెళ్ళొద్దు అని చెప్పేసి నేను ఈ ఛానల్ని, ఈ యొక్క వీడియోస్ని చేయడం జరుగుతుంది. కాబట్టి డోంట్ గెట్ worried. Stay calm, confident and focused on your preparation efforts, knowing that you have put in the hard work and are well prepared for the exam. So do your best. And ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మనము విజయం సాధించలేము. సో దట్స్ ఆల్. దిస్ ఈజ్ జస్ట్ ఏ స్మాల్ రిక్యాప్. యూ క్యాన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఇఫ్ యూ వాంట్, ఆర్ మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ వాట్సాప్ గ్రూప్స్లో నేను పంపిస్తాను ఈ పీడిఎఫ్ని కూడా. సో డెఫినెట్గా కింద లింక్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి, స్టే కనెక్టెడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ చివరిగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ వీడియోని లైక్ ఎంతో ఎఫర్ట్స్ పెట్టి చేసి మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో మై నేమ్ ఈస్ కృష్ణకాంత్. యాజ్ యూ నో, ఐ ఆమ్ ఏ లాసెట్ కోచ్ ఫ్రమ్ పాస్ట్ 4-5 years and also currently doing my masters in law in Usmania University. సో ఇటువంటి వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేయాలి, తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియో నచ్చితే అమేజింగ్ అని కామెంట్ చేయండి. ఐ విల్ be very happy to see your comments, and reach out to me in Instagram if you have any personal queries. Thank you so much guys. Have a nice day.